నాంపల్లి అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్, కోటి, మలక్పేట్, ఉప్పల్, ఓయూ, రామంతపూర్లో జోరు వాన పడుతోంది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి వాతావరణం కనిపిస్తోంది. మరో 2-3 గంటలు సిటీ అంతటా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. రెయిన్ అలర్ట్స్తో బల్దియా, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఉప్పల్ ఏరియాలో భారీ వర్షం పడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, వర్షం డీటెయిల్స్ ఏంటి? నగర వ్యాప్తంగా ఒక మోస్తారు భారీ వర్షం కురుస్తుంది. కొన్ని ఏరియాలతో పాటు ఇప్పటికే రోడ్లపైన కూడా వరద నీరు చేరింది. సో ప్రజెంట్ నేను ఉప్పల్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ ఒక 20 నిమిషాల నుండి ఏకదాటిగా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక గంట క్రితం వరకు ఒక ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం ఉండేది. కానీ ఒకేసారిగా నగరం అంతా కూడా మేఘాలు కమ్ముకున్నాయి. సో కాసేపటి క్రితం నుంచి ఒక భారీ వర్షం అయితే కురుస్తుంది. దీంతో పాటు ఇటు వాహనదారులకు కూడా వెహికల్ మూవ్మెంట్ కూడా స్లోగా ఉంది. సో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇక ఇప్పటికే ఇటు బంజారా హిల్స్తో పాటు పంజాగుట్ట నుండి ఇటు ఉప్పల్కి సంబంధించి ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట, నల్లకుంట ఈ ఏరియాలో మాత్రం ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. దీనికి తోడు అటు ఉరుములు మెరుపులు కూడా పడుతున్నాయి. ఇక ఇదే వర్షం దాదాపు అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా మరొక 2 గంటల పాటు కూడా ఇదే వర్షం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సో ప్రజెంట్ మనకు విజువల్స్లో చూడొచ్చు. ఉప్పల్ ఏదైతే స్టేడియం పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాము, ఇక్కడ దాదాపు ఒక 20 నిమిషాల నుంచి కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. కాబట్టి సో ఎక్కడికక్కడ మాత్రం వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఇటు మెట్రో స్టేషన్ కిందతో పాటు బస్ స్టాపుల్లో కూడా ఎక్కడికక్కడ పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఒక గంట నుంచి కూడా సిటీ శివారు ప్రాంతాలతో పాటు ఇటు సిటీ అంటే సెంట్రల్ సిటీతో పాటు సిటీ శివార్లో ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. దాదాపు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్, హైడ్రా బృందాలను కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. ఇక పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తుంది. కొన్ని చోట్ల ఒక మోస్తారు నుంచి వర్షం అయితే కురుస్తుంది. ఎందుకంటే మనకి నిన్నటి నుండి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి సో ఏ క్షణమైనా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పారు. ఇక జిల్లాలో కూడా చాలా ఏరియాల్లో వర్షం కురుస్తుంది. దీనికి తోడు ఉప్పల్ నుండి దాదాపు మనకి నాగోల్ వరకు కూడా కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఇక నిన్న కురిసినటువంటి వర్షానికి కూడా ఆఫీసుల నుండి ఒకేసారి వాహనాలు పెరగడం, బయటికి కావడం వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఈ మిట్ట మధ్యాహ్నం మనకి వాహనాలన్నీ కూడా లైట్స్ ఆన్ చేసుకొని ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే అంతటి మేఘాలు కూడా నల్లటి మేఘాలు కూడా మొత్తం నగరాన్ని కూడా కమ్ముకున్నాయి. దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదే పరిస్థితి మరొక 4 రోజుల పాటు కూడా ఇట్లానే ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఇటు వర్షంతో పాటు దాదాపు ఒక ఈ ఏరియాలో ఏదైతే ఇటు ఉప్పల్ కానీ తర్వాత ఫిర్జాది కూడా ఇటు నుంచి ఇటు మేడిపల్లి ఏరియాలో మాత్రం ఇప్పటి నుండే ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మరికొద్ది సేపట్లో అయితే ఈ ఏరియాలో అంటే సాయంత్రం 5 దాటితే కనుక ఖచ్చితంగా ఈ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని లోతట్టు ప్రాంతాలు ఇక్కడ ఉంటాయి. రోడ్ సైడు వాహనాలు మొత్తం కూడా నీళ్లు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో అదే రిపీట్ నిన్న జరిగినటువంటి ట్రాఫిక్ జామ్ ఈరోజు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు డిఆర్ఎఫ్ కానీ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ కావాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్షం దాటికి వరద అంతా రోడ్లపైకి వస్తుంది. కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంది. కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఇటు ఏదైతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో సో ఆ ఏరియాలో కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేశారు. అక్కడ కూడా కొంత వరద కానీ నీరు కానీ ఏమైనా ఎక్కువగా ఫ్లోటింగ్ అంటే కింది దిగువనున్న స్థాయికి వెళ్తే కనుక అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ కూడా చెప్పారు. ఇక జిహెచ్ఎంసీతో పాటు డిఆర్ఎఫ్, హైడ్రా టీం ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయింది. కొన్ని మాన్యువల్స్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ కూడా అంతా క్లియర్ చేసుకున్నారు వాటర్ లాగిన్స్. కొన్ని ఏరియాల్లో మాత్రం ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ప్రజెంట్ నేనున్నటువంటి ఈ ఉప్పల్, మేడిపల్లి ఈ ఏరియాలో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. దాదాపు ఇదే పరిస్థితి ఇంకొక గంట వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నిన్న అంటే మనకి గత 2 వారాల నుంచి కూడా మొత్తం ఎండతో కూడినటువంటి వాతావరణం, ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం ఉండేది. కానీ ఒకేసారి నిన్న సాయంత్రం ఇలాగే వర్షం క్యూములో నింబస్ మేఘాల వల్ల ఏకదాటిగా కురిసింది. సో మళ్ళీ
ఒక దాదాపు 20 నిమిషాల నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుంది. ఇక దీంతో పాటు అటు సిటీ శివారు ప్రాంతాలైనటువంటి రాజేంద్ర నగర్ సైడ్ కానీ అప్పా జంక్షన్ సైడ్ కూడా అక్కడ కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇటు ఓవరాల్గా ఎంటైర్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో మాత్రం ఒక భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కురవచ్చంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కాబట్టి వెహికల్ మూమెంట్ కూడా చాలా తక్కువగా, అంటే వెహికల్ మూమెంట్ ఇప్పుడు సాయంత్రానికి పెరిగిపోతుంది. కాబట్టి సో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి జంక్షన్ల వద్ద కూడా ఎక్కడ కూడా జామ్ కాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి నిన్న చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఒక చిన్న తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే కనుక చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ట్రాఫిక్ జామ్ కావడం, తర్వాత వెహికల్ మూమెంట్ సరిగ్గా లేకపోవడం, దీంతోపాటు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా కొంత ఈ మాన్యువల్స్ ఏవైతే ఉంటాయో అవి జామ్ కావడం వల్ల నీరు నిలిచిపోయి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్పారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ నుంచి కూడా హైడ్రా టీం ఎక్కడికక్కడ ఈ ఏదైతే భారీగా కురుస్తున్నటువంటి వర్షం ఏ ఏరియాలో కురుస్తుందో సో ఆయా ఏరియాలకు కూడా హైడ్రా టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ కూడా కొన్ని ఏరియాలో క్లియర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా నల్లటి మేఘాలతో కమ్ముకొని ఉన్నాయి. సో ఇదే పరిస్థితి, అంటే ఇదే ఒక మోస్తరు వర్షం కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇంకా మిడ్ నైట్ వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు. సో ఎందుకంటే 4 రోజులు ఆరెంజ్ అలర్ట్ రాష్ట్రానికి జారీ చేశారు. కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల అటు జిల్లాలో కూడా చాలా కురుస్తుంది. ఇటు నల్గొండ కానీ, జనగామ, ఖమ్మం, కొత్తగూడెం, సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సో అన్ని ఏరియాల్లో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కాబట్టి సో లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఇక నగరంలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఉప్పల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం ఒక గంట నుండి అయితే కురుస్తుంది శ్రవంతి.